హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే మీకు బెన్సీరవ్వతో ఉప్మా చట్నీ చేసి చూపిస్తున్నానండి. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైకులు చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. నా ఛానల్కి అయితే మీరు సపోర్ట్ ఇచ్చి ముందుకు తీసుకెళ్తూ ఉంటే మంచి మంచి వీడియోస్ అన్నీ పెట్టగలుగుతానండి. బెన్సీరవ్వని ఒక గ్లాస్ తీసుకుంటున్నాను. నేను చెప్పిన టిప్స్తో చెయ్యండి, చాలా టేస్ట్గా కమ్మగా వస్తుందండి ఉప్మా. రవ్వని దోరగా వేయించుకోవాలండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోండి. రవ్వ అయితే వేగిపోయిందండి. ఇప్పుడు తీసేసుకుందాం. కళాయిలో ఆయిల్ పోసుకున్నానండి, హీట్ ఎక్కుతుంది. ఇప్పుడు ముందుగా పల్లీలు వేసుకుందాం. శనగపప్పుని వేసుకోండి, దోరగా వేయించుకోవాలండి. శనగపప్పుని, పల్లీల్ని, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. క్యారెట్ ముక్కలను వేసుకుందాం. పొటాటో ముక్కలను వేసుకుందాం. క్యారెట్, బంగాళదుంప కొంచెం సాఫ్ట్గా మగ్గాలండి. అల్లం తురుము వేసుకుందాం, కలుపుకోండి. మీడియం సైజ్ ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసుకున్నానండి, వేసుకుందాం. పచ్చిమిర్చి వేసుకుందాం అండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఆనియన్ మరీ సాఫ్ట్గా వేగిపోవలసిన పని లేదండి. టమాటాని వేసుకుందామండి. ఒక మీడియం సైజ్ టమాటాని సన్నగా కట్ చేసుకున్నాను, ఇప్పుడు వేసుకుందాం అండి. కలుపుకొని మగ్గబెట్టుకోవాలండి టమాటాని సాఫ్ట్గా. వేసుకోండి. పోపు మొత్తం బాగా వేగిందండి. ఇప్పుడు ఒక గ్లాస్కి 2 గ్లాసులు చొప్పున వాటర్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుందాం. మరుగుతుందండి వెసరు. ఇప్పుడైతే ఇందాక వేపుకుని రవ్వను వేసుకుందాం. కలుపుకొని మూత పెట్టుకొని సాఫ్ట్గా ఉడికించుకోవాలండి రవ్వని. చూద్దామండి. మొత్తం ఉప్మా అయితే కుక్ అయిపోయిందండి. పర్ఫెక్ట్గా వాటర్ వేసుకుంటే పొడి పొడిగా వస్తుందండి, టేస్ట్గా కూడా ఉంటుంది. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కలుపుకోండి. ఇప్పుడైతే ఉప్మా రెడీ అయిపోయిందండి. చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. కళాయి పెట్టుకున్నానండి, ఆయిల్ పోసుకున్నాను, హీట్ ఎక్కుతుంది. పల్లీలు వేసుకుందాం, శనగపప్పు వేసుకుందాం. కలుపుకోండి. ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. క్యారెట్ ముక్కలు వేసుకుందాం. పొటాటోస్ని వేసుకుందాం. క్యారెట్ ఒక చిన్న పొటాటో అండి, సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఇది కొద్దిగా సాఫ్ట్ అవ్వాలి. మీడియం సైజు ఆనియన్స్ అండి, 3 తీసుకున్నాను. సన్నగా ముక్కలు కట్ చేసుకున్నానండి, చిన్న చిన్నగా వేసుకుందాం. ఆనియన్స్ కొంచెం ఎక్కువ పడతాయి. పచ్చిమిర్చి వేసుకుందాం. కలుపుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలండి. పసుపు వేసుకుందాం. కొంచెం మగ్గాయండి మొత్తం. ఇప్పుడు టమాటాలని, మీడియం సైజు టమాటాలని ఒక 2 తీసుకున్నానండి, వేసుకుందాం. సన్నగా ముక్కలు కట్ చేసుకున్నాను. సాల్ట్ వేసుకుందాం. కలుపుకొని మూత పెట్టుకొని మగ్గబెట్టుకోవాలండి. టమాటా సాఫ్ట్గా అవ్వాలి. మొత్తం బాగా మగ్గిందండి. ఇప్పుడైతే కొంచెం కారం వేసుకుందాము. కలుపుకోండి. మీ కారానికి తగ్గట్టుగా మీరు వేసుకోండి. కొంచెం వాటర్ వేసుకుందామండి. కలుపుకోండి. 2 చెంచాలు, పెద్ద టీ స్పూన్ అండి, 2 చెంచాలున్నర ఉంటుందేమో శనగపిండి అండి, పలచగా నీళ్ళ కలిపేసుకోవాలి. కూర అయితే ఉడికిందండి. ఇప్పుడు కలుపుకున్న శనగపిండిని వేసుకుందాం. పలచగా కలుపుకోవాలండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. పెట్టుకొని ఉడికించుకోండి. ఉడుకుతుంది కదండి కూర. ఇప్పుడైతే అల్లం తురుము వేసుకుందామండి. కరివేపాకు కొంచెం వేసుకుందాం. కొంచెం కొత్తిమీర వేసుకుందాం అండి. ఈ కర్రీ ఈ
ఇడ్లీతోనైనా ఉప్మాతోనైనా చాలా టేస్ట్గా చాలా కమ్మగా ఉంటుందండి. పల్లీలు కూడా నోటికి తగులుతూ చాలా టేస్ట్గా ఉంటుంది. నేను చేసిన టైల్లో చెయ్యండి, కర్రీ అయితే సూపర్గా ఉంటుంది. నా ఛానల్ కొత్త ఛానల్ అండి, ప్లీజ్ అండి సపోర్ట్ ఇవ్వండి. నా ఛానల్ ముందుకు తీసుకెళ్ళండి. నా కొత్త ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.